తమ్మి నేను మీ ఊరంటే యాదికి వచ్చింది నాకు. ఇంతకు మీది ఏ ఊరు ఎప్పుడు అడుగుదామా అనుకుంటా. సుధీర్ బాబు అంటే చూడంగానే ముద్దుకుంటాడు, పిల్లగాడు ముచ్చట పెట్టంగానే వెళ్ళిపోవడే అవుతున్నది. కానీ ఏ ఊరు? విజయవాడ నాది. అమ్మ నాయన ఏం చేస్తారు? అమ్మ వచ్చి హౌస్ వైఫే, నాన్నగారు బిజినెస్ చేస్తారు. పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అవి చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ టాప్. ఏం పెస్టిసైడ్ తమ్మి మీది కంపెనీ? ట్రైకోమాగ్రో అని చెప్పి, అది మా నాన్నగారు పెట్టింది ఓన్ మ్యానుఫ్యాక్చర్. అది కాకుండా ఆయన డిస్ట్రిబ్యూటర్ ఫర్ పెద్ద పెద్ద బ్రాండ్స్, బేయర్ లాంటి కంపెనీలు ఆల్మోస్ట్ ఒక 25-30 years నుంచి. ఆయన ముచ్చట అడుగుతున్నాం నడిమిట్లా కాతం. ఇప్పుడు సినిమాలు గ్యాప్ వస్తుంది కదా హీరోలకు, ఈ డేట్లు ఆ డేట్లు, ఈ లుక్కు ఆ లుక్కు, అందులోకే చిన్నలకు మారుడు ఇండ్లకే చండ్లకు మారుడు అనేసరికి జర గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు నువ్వు ఇట్లా దంద చేసుకుంటావా, ఇట్లా బిజినెస్లు చేసుకుంటావా తమ్మి, లేకుంటే సినిమాలేనా? అంటే నేను ఒక చిన్న ప్రోటీన్ బ్రాండ్ అని, న్యూట్రిషన్ సప్లిమెంట్ బ్రాండ్ అని ఒకటి నేను స్టార్ట్ చేశాను. కాకపోతే అదేదో బిజినెస్ లాగా డబ్బులు సంపాదించాలని కాకుండా మోర్ లైక్ నేను నేర్చుకున్న నాలెడ్జ్ని షేర్ చేయడం. సో ఇట్స్ నాట్ లైక్ ఎ బిగ్ బిజినెస్, కానీ నాది ఎక్కువ మొత్తం సినిమాల మీద. సినిమాలు, ఇప్పుడు చేసే సినిమా నెక్స్ట్ ఏం సినిమా చేయాలి, సో సినిమాలు చూడడం కానీ. సో చాలా వరకు నా టైం అంతా దానికే సరిపోద్ది, ఒకవేళ నేను షూటింగ్ చేయకపోతున్నా సరే. ఏం చదువుకున్నావు తమ్మి నువ్వు? నేను గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ మీద చేశాను. నేను MBA చేశాను. MBA చేసినావు గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. మరి గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కు నీ ప్రోటీన్కి సంబంధం ఏమున్నది తమ్మి? అది అక్కడనే ఇది ఇక్కడనే. అంటే నేను సినిమాల కోసం, ఇప్పుడు ఫిజిక్ కూడా ఇంపార్టెంట్ కదా సినిమాలకి. సో దానికోసం నేను ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం కానీ, నేను స్పోర్ట్స్లో ఉండేవాను కాబట్టి ఎట్లాంటి ఫుడ్ తింటే కరెక్ట్, ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే కరెక్ట్ అవి నేర్చుకున్నాను ఓవరాల్గా. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి ప్రాపర్ గైడెన్స్ లేనప్పుడు మనం స్ట్రగుల్ అయ్యాం. సో ప్రాసెస్ ఆఫ్ ఒక ఫ్యూ ఇయర్స్ దాని మీద స్పెండ్ చేయడం, కొద్దిగా ఇంటర్నెట్లో చూడడం కానీ, రీసెర్చ్ చేయడం కానీ చూసుకొని అక్కడి నుంచి కొద్దిగా నేర్చుకున్నాను. అదే ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలని కాదు, కానీ ఇలా ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చాలామంది ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మీరు ఏ డైట్ తింటారు, ఏం ఎక్సర్సైజ్ చేస్తారు అని చెప్పి. సో కాకపోతే నాకు వర్కౌట్ అయ్యేది వాళ్ళకి వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు. సో అట్లా దానికోసం అని చెప్పి ఒక సపరేట్గా ఒక యాప్, ఒక ప్రోటీన్ సప్లిమెంట్స్ గురించి, ఏది తింటే కరెక్ట్, ఎంత ప్రోటీన్ తినచ్చు ఒక్కొక్క వ్యక్తి, రోజులో ఏమేమి తింటే మంచిది, ఒకవేళ బాడీ వెయిట్ పెరగాలంటే ఎలా ఏం చేయాలి. సో అట్లా సీక్రెట్ బీస్ట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాను దానికోసం. తమ్మి ఎప్పుడు చూసినా నువ్వు ఇట్లా బాడీ బనాయించే ఉంటావు మంచిగా. ఎన్ని గంటలు చేస్తావు మళ్ళీ జిమ్? ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఎక్సర్సైజ్ ఏం చేస్తారు ఏం తింటారు అంటారు కదా. ఈ ఎక్సర్సైజ్ ముచ్చట కాదు కానీ జిమ్కు పోయి గంటలు ఉంటారు అంటారు కదా. నువ్వెన్ని గంటలు ఉంటావు? నేను గంట వారంలో ఒక 4-5 రోజులు చేస్తాను. దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఫుడ్. మిగతా 23 గంటలు ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్.